నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ఎంత ఆసక్తిగా మారాయో అదే రేంజ్ లో ఖర్చు కూడా పెరుగుతోంది. 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండి చర్చకు దారితీయగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ 40 కోట్లకు పైగానే ఖర్చు చేయబోతుంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా ఖర్చు చేస్తుంది నిజామాబాద్ పార్లమెంటుకేనని ఈసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 16 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఒక ఎత్తైతే నిజామాబాద్ ఎన్నిక మరో ఎత్తు. 17 లోక్సభ స్థానాలకు ఈసీ 350 కోట్లు ఖర్చు చేస్తుండగా ఒక్క నిజామాబాద్ లోక్సభ పోలింగ్ కోసమే 40 కోట్లకు పైగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో 27,185 ఈవీఎంలు అవసరం అవుతున్నాయి. ఎన్నికల సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు కూడా ఎక్కువే. ఈ లోక్సభ స్థానం పరిధిలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలతో కలిపి మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం 34,603 పోలింగ్ కేంద్రాలుంటే ఒక్క నిజామాబాద్ పరిధిలోనే 1,788 పోలింగ్ స్టేషన్లున్నాయి. ఒక్కో పోలింగ్ స్టేషన్కు మౌలిక వసతులు, సిబ్బందికి అన్నీ కలిపి 1,05,000 రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది ఈసీ. ఈవీఎంలకు బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇంకు బాటిల్స్, వీవీప్యాట్స్ పేపర్, ఎన్నికల సిబ్బందికి భత్యాలు, వాళ్ల ట్రైనింగ్ ఖర్చులు, ఎన్నికల నిర్వహణకు వాహనాల ఏర్పాటు వంటివి ఉన్నాయి. సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు, ఓటర్ స్లిప్ల ముద్రణ, స్టేషనరీ కొనుగోలు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఓటర్లను ప్రభావితం చేయకుండా నిఘా టీంలు, మైక్రో అబ్జర్వర్లు, ఈవీఎం, వీవీప్యాట్స్ కోసం స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, కేంద్ర బలగాల ఖర్చులు, చెక్పోస్టుల ఏర్పాటు తదితరాలన్నీ ఈసీ భరించనుంది. విడతల వారీగా ఆర్థిక శాఖ విడుదల చేసిన నిధులను ఎలక్షన్ కమిషన్ ఖర్చు చేస్తుంది. ఎన్నికల కోసం ఖర్చు చేసిన ప్రతి పైసాను కూడా సర్కార్కు లెక్క చెప్పాల్సిందే, బిల్లులు పెట్టాల్సిందే. ఈ మొత్తం నిధులను తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఖర్చు చేస్తుంది. ఆ లెక్కలను కేంద్రానికి పంపుతుంది. వాటిని పరిశీలించాక కేంద్రం ఆ నిధులను రాష్ట్రానికి తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్రం మొత్తం పోటీ ఎలా ఉన్నా 185 మంది బరిలో ఉన్న నిజామాబాద్ పార్లమెంటు స్థానమే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తోంది.